జిల్లాలకు మాత్రం చూపించారు. 76 షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల ఉత్తర్వుల చట్టం 1976 ప్రకారం బేడ జంగం కులానికి ఎటువంటి ప్రాంత పరిమితి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం వర్తింపజేశారు, ఎస్సీలో చేర్చారు. 2002లో 1976 సవరణ రాజ్యాంగ ఉత్తర్వులు చట్టం 2002 ద్వారా రద్దు చేశారు. దీని ద్వారా తెలంగాణ ప్రాంతంలోని జిల్లాలకు చెందిన బేడ జంగం మాత్రమే ఎస్సీ హోదాను పొందేందుకు అర్హులని చెప్పి ఇచ్చారు. తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాలకు మాత్రం చూపించారు. 76 షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల ఉత్తర్వుల చట్టం 1976 ప్రకారం బేడ జంగం కులానికి ఎటువంటి ప్రాంత పరిమితి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం వర్తింపజేశారు, ఎస్సీలో చేర్చారు. 2002లో 1976 సవరణ రాజ్యాంగ ఉత్తర్వులు 2002 ద్వారా రద్దు చేశారు. దీని ద్వారా తెలంగాణ ప్రాంతంలోని జిల్లాలకు చెందిన బేడ జంగం కుల ప్రజలు మాత్రమే ఎస్సీ హోదాను పొందేందుకు ఇచ్చారు. తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాలకు మాత్రం చూపించారు. 76 షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల ఉత్తర్వుల చట్టం 1976 ప్రకారం బేడ జంగం కులానికి ఎటువంటి ప్రాంత పరిమితి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం వర్తింపజేశారు, ఎస్సీలో చేర్చారు. 2002లో 1976 సవరణ రాజ్యాంగ ఉత్తర్వులు చట్టం 2002 ద్వారా రద్దు చేశారు. దీని ద్వారా తెలంగాణ ప్రాంతంలోని జిల్లాలకు చెందిన బేడ జంగం కుల ప్రజలు మాత్రమే ఎస్సీ హోదాను పొందేందుకు అర్హులని చెప్పి ఇచ్చారు. తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాలకు మాత్రం చూపించారు. 76 షెడ్యూల్ కులాలు మరియు షెడ్యూల్ తెగల ఉత్తర్వుల చట్టం 1976 ప్రకారం బేడ జంగం కులానికి ఎటువంటి ప్రాంత పరిమితి లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ మొత్తం వర్తింపజేశారు, ఎస్సీలో చేర్చారు. 2002లో 1976 సవరణ రాజ్యాంగ ఉత్తర్వులు చట్టం 2002 ద్వారా రద్దు చేశారు. దీని ద్వారా తెలంగాణ ప్రాంతంలోని జిల్లాలకు చెందిన బేడ జంగం కుల ప్రజలు మాత్రమే ఎస్సీ హోదాను పొందేందుకు అర్హులని చెప్పి ఇచ్చారు.